హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాస్ హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. మన ఫేస్ లో గ్లో రావడం కోసం మనం ఇంట్లో ఉన్నటువంటి ఎన్నో ఇంగ్రీడియంట్స్ ట్రై చేసి ఉంటాం, ఎన్నో రకాలైనటువంటి హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఉంటాం, మార్కెట్ లో దొరికినటువంటి ఎన్నో ప్యాక్స్ కూడా ట్రై చేసే ఉంటాం కదా. బట్ ఈ రోజు నేను ఒక ఫేషియల్ కిట్ తో అయితే మీ ముందుకే వచ్చేసాను. ఈ కిట్ యూజ్ చేయడం అనేది చాలా సింపుల్. 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 6 స్టెప్స్ యూజ్ చేశారు అంటే కనుక మీ ఫేస్ లో మంచి గ్లో అనేది ఉంటుంది. సో ఈ ఫేషియల్ కిట్ మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా కానీ యూజ్ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు మీతో పాటు. సో ఇప్పుడు ఆ ఫేషియల్ కిట్ ఏంటి అనేది చూసేద్దాం. మనం ఇంట్లో ఉన్నటువంటి నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి కూడా మన ఫేస్ లో గ్లో అనేది తెచ్చుకోవచ్చు. బట్ దానికైతే కొంచెం టైం పడుతుంది. ఈ రోజు నేను షేర్ చేయబోయేటువంటి ఈ ఫేషియల్ కిట్ మాత్రం వెంటనే మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. మ్యూడ్ నుంచి తీసుకున్నటువంటి ఫేషియల్ కిట్ అనమాట. 30 మినిట్స్ DIY ఫేషియల్ కిట్. ఇది వచ్చేటప్పటికి డైమండ్ గ్లో ఫేషియల్ కిట్ అనమాట. సో చూడండి, ఇందులో 6 స్టెప్స్ అయితే ఉంటాయి. స్క్రబ్బింగ్ అని, ఎక్స్ఫోలియేటింగ్, ఫేస్ మాస్క్ ఇట్లా అనమాట. ఈ 6 స్టెప్స్ ఎట్లా యూజ్ చేయాలి అంటే ఎలా చేయాలి 6 స్టెప్స్ అన్నది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి క్లెన్సింగ్ మిల్క్ అంట. సో క్లెన్సింగ్ ప్రాసెస్ మన ఫేస్ పైన ఉన్నటువంటి డర్ట్ కానీ ఇటువంటిది మురికి, జిడ్డు ఇలాంటిదంతా కూడా క్లియర్ చేయడానికి ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్. స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందో మనందరికీ తెలుసు కదా, బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ లేదా డెడ్ స్కిన్ సెల్స్ ఇటువంటి వాటిని రిమూవ్ చేయడానికి ఈ స్క్రబ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఫేస్ ని స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. నెక్స్ట్ మసాజ్ క్రీమ్. తర్వాత ఈ మసాజ్ క్రీమ్ యూజ్ చేసి మనం మన ఫేస్ పైన మసాజ్ అనేది చేసుకున్నట్లయితే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంది అంటే కనుక ఫేస్ లో గ్లో ఉంటుంది, ఫేస్ అనేది మంచిగా హైడ్రేటెడ్ గా ఉంటుంది. సో ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఫేస్ మాస్క్. ఈ 3 స్టెప్స్ అయిన తర్వాత ఈ ఫేస్ మాస్క్ అనేది ఫేస్ కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఫేస్ సీరం. 6th వన్ సన్ స్క్రీన్ లోషన్. మనం సన్ లైట్ లోకి వెళ్లే ముందు అన్నా కానీ, లేదు అంటే సన్ లైట్ నుంచి వచ్చిన తర్వాత అన్నా కానీ ఈ డైమండ్ గ్లో ఫేషియల్ కిట్ అయితే యూజ్ చేయొచ్చు. మనం ఈ ఫేషియల్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట పార్లర్లో వేలకు వేలు పెడతా ఉంటాం కదా, 3000 5000 ఇట్లా చాలా రేంజెస్ ఉంటాయి. అది కూడా ఏంటి అంటే మీ ఫేస్ గ్లో అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి అన్నమాట రేంజెస్. సో 1000 రూపీస్ కి ఈ ఫేషియల్ అని, 2000 కి ఈ ఫేషియల్ అని ఇట్లా ఉంటుంది. ఇంకా టైం టేకింగ్ కూడా చాలా టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది బయట పార్లర్స్ లో. ఇంకా మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఫేషియల్ కిట్ అయితే మాత్రం మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి 355 రూపీస్ మాత్రమే, 355 రూపాయలు. సో చూసారు కదా, పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. మీరు ఎక్కడికన్నా క్యారీ చేసుకోవచ్చు, ఏ ప్లేస్ లో అన్నా కానీ యూజ్ చేయొచ్చు. అంటే మీరు వేరే ఎక్కడన్నా ఏదైనా ప్లేస్ లో ఉన్నా కానీ ఈజీగా ఈ ఫేషియల్ కిట్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే ముందు ఒక 30 మినిట్స్ మనం స్పెండ్ చేసామో అంటే సరిపోతుంది. మన ఫేస్ లో మంచి గ్లో అనేది ఉంటుంది. ఇంకా ఎటువంటి సన్ ట్యాన్ ఇటువంటిది ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్యాకింగ్ ఎలా ఉంది అనేది చూద్దాము. టోటల్లీ ప్యాకింగ్ ఈ విధంగా ఉంటుంది. లోపల ప్యాకెట్స్ అయితే ఇట్లా ఉంటాయి చూసారు, ఇటువంటి ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా దేనిపైన దానికి స్టెప్ 1 స్టెప్ 2 అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇంకా ఈ స్టెప్ 1 ప్రాసెస్ ఎట్లా చేయాలి, హౌ టు యూజ్ అన్నది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. క్లియర్ గా ఉంది ఇక్కడైతే మాత్రం. సో ఇప్పుడు స్టెప్ 1 ఏంటి అనేది చూద్దాం. స్టెప్ 1 వచ్చేటప్పటికి మనం ఇది ఫేస్ పైన అంటే ఈ ప్యాక్ లో ఏదైతే ఉందో క్రీమ్, ఈ క్రీమ్ వచ్చేటప్పటికి ఫేస్ పైన డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు. క్రీమ్ మన ఫేస్ పైన అప్లై చేసి 2 మినిట్స్ వరకు కూడా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ అనేది చేయాలి అని అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని వైప్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు స్టెప్ 1 చూద్దాం. క్రీమ్ చూసారా, ఈ విధంగా ఉంది, వైట్ కలర్ లో ఉంది క్రీమ్ అయితే మాత్రం. సో ఇది ఫ్రాగ్రెన్స్ వచ్చేటప్పటికి బేబీ సోప్స్ ఏ విధంగా వస్తాయి సేమ్ అట్లానే ఉంది. సో ఇప్పుడు ఇది మనం టోటలీ ఫేస్ పైనే కాదు నెక్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకొని ఒక సర్క్యులర్ మోషన్ లో మసాజ్ అనేది చేయాలి 2 మినిట్స్. ఓకే, 2 మినిట్స్ అయితే మసాజ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక కాటన్ క్లాత్ తీసుకొని జస్ట్ ఈ విధంగా తుడి చేస్తే సరిపోతుంది. ఫేస్ వాష్ చేయటం అట్లా ఏమి చేయనవసరం లేదు.
ఓకే ఫైన్, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ స్క్రబ్. సెకండ్ వన్ ఒక 5 minutes అన్నమాట. ఇది ఫేస్ స్క్రబ్ చూడండి, లైట్ బ్లూ కలర్ లో అయితే ఉంది. ఈ స్క్రబ్ వచ్చేటప్పటికి కొంచెం బరకగా ఉంది, సాఫ్ట్ గా కానీ మరీ ఎక్కువగా రఫ్ గా ఉండటం అట్లా లేదు, చాలా లైట్ గా ఉంది. సో ఫేస్ స్క్రబ్ అనేటప్పటికి ఎట్లాగా నార్మల్ గా సర్క్యులర్ మోషన్ లో మీరు మసాజ్ అనేది చేస్తే సరిపోతుంది, ఈ క్రీమ్ అనేది చేతిలోకి తీసుకొని. బట్ అయినా కానీ మనం చూద్దాం ఇక్కడ ఎట్లా యూజ్ చేయాలి అన్నది ఇచ్చారు కదా. సో ఫేస్ పైన డైరెక్ట్ గా అప్లై చేసుకొని నోస్, చిన్, ఇంకా నెక్ ఇదంతా కూడా మంచిగా స్క్రబ్ అనేది చేసుకోవాలి 2 minutes వరకు అని చెప్పేసి అని మెన్షన్ చేశారు. తర్వాత 2 minutes స్క్రబ్ అయిపోయిన తర్వాత ఒక 1 to 2 minutes అలా వదిలేసేయాలంట ఫేస్ పైన. వదిలేసి తర్వాత కాటన్ టవల్ తో వైప్ చేస్తే సరిపోతుంది అని అయితే మెన్షన్ చేశారు. సో ఎక్కువగా అయితే బ్లాక్ హెడ్స్ నోస్ పైన వస్తాయి, ఇంకా ఈ ప్లేసెస్ లో ఉంటాయి, మౌత్ చుట్టూ కానీ ఇక్కడ ఈ ప్లేసెస్ కానీ ఉంటాయి. సో ఆ ప్లేస్ లో అంటే నోస్ పైన ఇంకా మౌత్ చుట్టూ కూడాను మంచిగా స్క్రబ్ అనేది చేస్తే వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఇంకా డెడ్ స్కిన్ ఏదైనా ఉంది అంటే కనుక రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా 2 minutes స్క్రబ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒక 1 minute లేదా 2 minutes మన ఫేస్ పైన ఈ క్రీమ్ అనేది ఇట్లా వదిలేసేద్దాం. తర్వాత కాటన్ టవల్ తో మొత్తం వైప్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మసాజ్ క్రీమ్. ఇది ఒక 10 minutes. సో ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. ఫేస్ పైన డైరెక్ట్ గా అప్లై చేసి అప్వర్డ్ డైరెక్షన్ లో ఒక 10 minutes మసాజ్ అనేది చేయాలి అని చెప్పేసి అని మెన్షన్ చేశారు. తర్వాత కాటన్ టవల్ తో వైప్ చేస్తే సరిపోతుంది. సో ఎప్పుడైనా కానీ మీరు మసాజ్ అనేది చేసినట్లయితే ఫేస్ కి అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే చేయాలి. అప్పుడే స్కిన్ టైటనింగ్ ఉంటది అనమాట, లూజ్ అయిపోకుండా ముడతలై రాకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ లో మీరు మసాజ్ అనేది చేయాలి. ఈ థర్డ్ స్టెప్ లో మసాజ్ క్రీమ్ అనేది యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ పైన 10 minutes మసాజ్ అనేది చేయాలి కదా. మసాజ్ చేసిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ ఏమైనా అనిపిస్తే గనుక, అంటే కొంచెం ఆయిలీగా అట్లా అనిపిస్తే గనుక కాటన్ టవల్ తో మీరు వైప్ చేయొచ్చు. లేదు అంటే నార్మల్ గా ఇలా వదిలేసి 4th స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ వైప్ చేయండి, ఎందుకంటే పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అయితే ఆయిలీగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా లైట్ గా వైప్ చేయండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్ గా 4th స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు 4th స్టెప్ చూద్దాం. 4th వన్ వచ్చేటప్పటికి ఫేస్ మాస్క్. ఇది ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. సో ఫేస్ పైన ఇంకా నెక్ పైన బ్రష్ యూజ్ చేసి, లేదా మీ దగ్గర బ్రష్ ఏదైనా ఉంది అంటే మేకప్ బ్రషెస్ ఉంటాయి కదా, సో అదేదైనా ఉంది అంటే కనుక బ్రష్ యూజ్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఫింగర్స్ తో కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేశారు. సో ఈ క్రీమ్ ని మీరు అండర్ ఐ ఏరియా వదిలేసి మిగతా ప్లేస్ అంతా కూడా ఫేస్ పైన నెక్ పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes స్కిన్ పైన అలా వదిలేసేయాలి. 10 minutes వదిలేసిన తర్వాత ఇది కొంచెం డ్రైగా అయితే అవుతుంది. డ్రైగా అయిన తర్వాత మనం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి, కొంచెం తడుపుకోవాలి అంటే వెట్ చేసుకోవాలి అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. వెట్ చేసిన తర్వాత అంటే ఇది ఆల్రెడీ డ్రై అయిపోతుంది కదా ఫేస్ మాస్క్ అనేది, సో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు కాటన్ టవల్ తో మొత్తం అంతా కూడా వైప్ చేసుకోవాలి. కాటన్ టవల్ తో వైప్ చేసిన తర్వాత మీరు ఇది కోల్డ్ వాటర్ తో అయితే వాష్ చేయాలి అని అయితే మెన్షన్ చేశారు. ఇది ఫేస్ మాస్క్, ఇది కూడా వైట్ కలర్ లో అయితే ఉంది. ఇప్పుడు ఇది మనం టోటల్లీ మన ఫేస్ ఇంకా నెక్ పైన అయితే అప్లై చేసుకుందాము. అండర్ ఐ ఏరియా అయితే వదిలేసేయాలి. సో ఇప్పుడు మనం ఈ క్లాత్ ఏదైతే ఉందో వైప్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి క్లాత్ కొంచెం తడి చేసుకుందాం. తడి చేసుకొని అప్పుడు వైప్ చేసి తర్వాత ఫేస్ వాష్ అనేది చేద్దాం.
సో వైప్ చేసుకున్నాం కదా టోటల్లీ. ఇప్పుడు మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాం కదా, చూడండి స్కిన్ లో తేడా అనేది తెలుస్తుంది కదా, చాలా చాలా బాగుంది ఈ ఫేషియల్ కిట్ అయితే మాత్రం. నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఇట్లా అన్ని స్కిన్ టైప్స్ కి కూడా సెట్ అవుతుంది అని అయితే మెన్షన్ చేశారు. స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్, ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను మన స్కిన్ కి సెట్ అయ్యేటువంటివి, స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో చాలా బాగుంది ఈ ఫేషియల్ కిట్ అయితే, చాలా బాగుంది. ఇప్పటి వరకు మనం 4th స్టెప్ మాత్రమే కంప్లీట్ చేసాము, 4 స్టెప్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. స్కిన్ అయితే మాత్రం చాలా స్మూత్ గా అనిపిస్తుంది, ఫేస్ పైన స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంది, ఇంకా మంచిగా కనిపిస్తుంది కూడా గ్లో అనేది. ఓకే, ఇప్పుడు మన ఫేస్ పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో, ఫేస్ వాష్ చేసుకున్నాం కదా టోటల్, అదంతా కూడా వైప్ చేసుకున్నాం, డ్రై చేసుకోవాలి ఫేస్ ని. చాలా చాలా బాగుంది నిజంగా, అసలు పర్సనల్ గా చెప్తున్నాను, చాలా బాగుంది. ఏదో వాళ్ళు ప్రోడక్ట్స్ పంపించారు దానికోసం రివ్యూ చేసి చెప్పేయాలి, ఏదో ఒకటి పాజిటివ్ గా చెప్పేయాలి అని మాత్రం కాదు, నిజంగా ఇది జెన్యూన్ గా చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈ ఫేషియల్ కిట్. సో ఇప్పుడు 5th స్టెప్ చూద్దాం. 5th స్టెప్ వచ్చేటప్పటికి ఫేస్ సీరం అనమాట. సో ఇది ఎట్లా అప్లై చేయాలి అనేది చూద్దాము. ఈ ఫేస్ సీరం లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ వంట. సో ఇది మీరు ఒక కోట్ లాగా అప్లై చేసేయకూడదు, ఇంకా మీరు ఎక్కువగా ఓవర్ గా కూడా అప్లై చేయొద్దు అని అయితే మెన్షన్ చేశారు. 3-4 డ్రాప్స్ మాత్రమే తీసుకుని చాలా లైట్ గా అప్లై చేయాలి అని అయితే వీళ్ళే మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏదన్నా కానీ మనం యూజ్ చేసే ముందు ఆ డైరెక్షన్స్ ఎట్లా యూజ్ చేయాలి అన్నది మాత్రం డెఫినెట్లీ ఒకసారి అయితే చదవాలి, 1-2 సార్లు చదివి తర్వాతనే యూజ్ చేయాలి. సో ఈ ఫేస్ సీరం ఒక 3-4 డ్రాప్స్ సరిపోతుంది అన్నారు. సో ఇప్పుడు మనం ఒక 3-4 డ్రాప్స్ మాత్రమే తీసుకున్నాం, 3 డ్రాప్స్ మాత్రమే తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇది మన ఫేస్ పైన చాలా లైట్ గా అయితే అప్లై చేసుకోవాలి అని అయితే చెప్పారు కదా, ఇది మీరు ఒక కోటింగ్ లాగా, అంటే ఫేస్ ప్యాక్ లాగా ఒక కోటింగ్ లాగా వేసేయటం, లేదు అంటే ఓవర్ గా అప్లై చేయటం అలా చేయొద్దు అని అయితే మెన్షన్ చేశారు కదా. సో ఇప్పుడు ఇది మనం ఈ 3 డ్రాప్స్ ని టోటల్లీ స్ప్రెడ్ చేసుకుందాం. వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది చూడండి, హ్యాండ్స్ లో అయితే లేదు. యా ఓకే, వెంటనే ఈజీగా పెనట్రేట్ అయిపోతుంది ఇదైతే మాత్రం. చూడండి అసలు అప్లై చేసుకున్నట్టు కూడా లేదు, ఆయిలీగా లేదు, అలానే డ్రైగా కూడా లేదు, చాలా చాలా బాగుంది స్కిన్ అయితే మాత్రం. నిజంగా అసలు జెన్యూన్ గా పర్సనల్ గా చెప్తున్నాను, చాలా బాగుంది. ఈ రోజు నేను యూజ్ చేసినటువంటి ఈ ఫేషియల్ కిట్ డెఫినెట్లీ అందరూ కూడా ట్రై చేయాల్సినటువంటిది ఈ రోజు నేను చెప్పినటువంటి ఈ ఫేషియల్ కిట్. సో ఇప్పుడు 6th వన్ చూద్దాం. స్టెప్ వచ్చేటప్పటికి సన్ స్క్రీన్. సో ఇది ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. ఈ సన్ స్క్రీన్ లోషన్ కొంచెం తీసుకొని హ్యాండ్స్ లోకి టోటల్లీ ఫేస్ ఇంకా నెక్ పైన అప్లై చేసుకోవాలి, సరిపోతుంది. చాలా కొంచెం తీసుకున్నాను నేను, చూడండి. ఇప్పుడు నేను యూజ్ చేసినటువంటి ఈ 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 స్టెప్స్ లో నాకు నచ్చినటువంటిది 6th వన్. ఫ్రేగ్రెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది, ఇదైతే మాత్రం ఫ్రేగ్రెన్స్ పరంగా నచ్చింది 6th వన్ అనమాట, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఫేస్ సీరం కూడా చాలా బాగుంది. సో 6 స్టెప్స్ కూడా అసలు ఎవర్ గ్రీన్ అనమాట, చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్లీ అందరూ కూడా ట్రై చేయాల్సిందే. సో ఇది డైమండ్ గ్లో ఫేషియల్ కిట్ అనమాట, ఇది న్యూడ్ నుంచి తీసుకున్నటువంటిది. దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది స్కిన్. సో డెఫినెట్లీ అందరూ కూడా ట్రై చేయండి. ఇంకా మనకి ఈ న్యూడ్ నుంచి ఇంకా పర్ఫ్యూమ్ సెట్ కూడా ఉంది, ఎస్పెషల్లీ మన ఉమెన్ కోసం అనమాట. సో ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్ సెట్ కూడా చూద్దాము. ఇది వచ్చేటప్పటికి 6 యూనిట్స్, 6 ఉంటాయి ఇందులో పర్ఫ్యూమ్స్ వచ్చేటప్పటికి. ఈచ్ వన్ 10 ml ఉంటుంది క్వాంటిటీ. నెక్స్ట్ ఇది ముందైతే మాత్రం కాస్ట్ చూసేద్దాం. 600 రూపీస్, 600 రూపీస్ కి 6 వస్తాయి అనమాట. 10 ml క్వాంటిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇవి చూద్దాం. నెక్స్ట్ చూసారా, చిన్న చిన్న బాటిల్స్, పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్స్ అనమాట ఇవి. మీరు ఎక్కడికన్నా కానీ ఈజీగా చిన్న హ్యాండ్ బ్యాగ్ లో అన్నా కానీ క్యారీ చేసేయచ్చు. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి టైమ్లెస్, న్యూడ్ టైమ్లెస్ అనమాట. సో ఇది కూడా ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. ఫ్రేగ్రెన్స్ అయితే చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అన్నది. చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి అన్ని కూడా, నేను ఆల్రెడీ ట్రై చేశాను. అన్ని కూడా ఏవి ఘాటుగా ఉండటం కానీ, ఇరిటేషన్ గా ఉండటం కానీ అట్లా ఏవి లేవు, అన్ని కూడా చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి అనమాట. మైల్డ్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడాను. సో చాలా బాగుంది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది. సో సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ వచ్చేటప్పటికి హిప్నోటైజ్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి హిప్నోటైజ్ అనమాట, ఇది బాటిల్ సెకండ్ వన్. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం.
థర్డ్ వన్ వచ్చేటప్పటికి మెజెస్టిక్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి స్టన్నర్, నెక్స్ట్ వన్ చూసేటప్పటికి సల్ట్రీ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసేటప్పటికి మ్యాగ్నెట్. మొత్తం 6 ఉన్నాయి పర్ఫ్యూమ్స్, 6 పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 10 ml అనమాట. చాలా బాగున్నాయి, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ రోజు నేను మీకు ఎంతో ఉపయోగపడేటువంటి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానని అనుకుంటున్నాను. ఫేషియల్ కిట్ అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకే వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.